కృష్ణశ్రీ గారికి చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. సో వేరే వేరే పాలపుస్తల్లో వేరే వేరే సూర్యులు వేరే వేరే చంద్రులు ఉండగా వేరే వేరే మనుషులు రాసినటువంటి వేరు వేరు బ్రహ్మ పురాణాలు వేరు వేరు వాయు పురాణాలు మనకు అందుబాటులో ఉన్నాయి అన్నది ఒకవేళ పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే సో కాలగమనం అయింది, సూర్యుడు పెద్దవాడైపోయి చంద్రుడు చిన్నవాడైపోయే అవకాశం ఉందా? ఇది సైంటిఫిక్ నేను చెప్పేది పూర్తిగా ఒకసారి కంక్లూడ్ చేయండి. కృష్ణశ్రీ గారిని మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి. మేము పూజ చేస్తాం, పూజ చేసేటప్పుడు అగ్నికి 10 కళలు, సూర్యుడికి 12 కళలు, ద్వాదశాదిత్యులు అనేది సూర్యుడు, చంద్రుడికి 16 కళలు. ఎందుకు చంద్రుడికి 16 కళలు చేసామంటే సూర్యుడి యొక్క కిరణాలు డైరెక్ట్ గా కనుక సోకితే అవి మన శరీరానికి అంత క్షేమకరం కాదు. అదే చంద్రుడి నుంచి పరావర్తనమైనటువంటి కిరణాలు కనుక సోకితే అవి అమృతతుల్యం అవుతాయి. దాని ప్రభావం కొన్ని కోటి రెట్ల మన మీద ఒక సుఖమైనటువంటి యోగవంతమైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. ఓషధులన్నీ ఫలించేది చంద్రకిరణాల్లో. అందువల్ల శరత్కాలంలో స్నానం యొక్క ప్రాధాన్యత అంత గొప్పగా చెప్పబడింది హైందవ సంస్కృతిలో. ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటే దాని ప్రకారం జీవిస్తే ఇప్పుడు పాయింట్లోకి వచ్చారు సార్. సనాతన ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలా, ఏంటి అర్థం చేసుకోవాలి చెప్పండి. దాంట్లో కాలాన్ని ఏ కాలంలో ఎలా చేయించాలి సార్, ఇప్పుడు కలియుగంలో ఎలా అర్థం చేసుకోవాలి? వాయు పురాణం ప్రకారము మూన్ అంటే చంద్రుడు స్వయంగా రేట్ పంపిస్తాడు. ఆయన తీసుకునేది సూర్యుడి నుంచి వచ్చి చంద్రుడి నుంచి మనకు వస్తుంది. ఇది కొత్త సైన్స్. ఈ సైన్స్ ను పురాణం మీద మీరు పెట్టుతున్నారు కృష్ణశ్రీ గారు, అలా పెట్టడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే ఇది రీడింగ్ ఇంటూ ద స్క్రిప్చర్ చెప్తున్నారు. వాయు పురాణం ఏం చెప్తుంది? సూర్యుడు స్వయంగా తనకు ఒక హాట్ రేస్ ని పంపుతాడు. రెండవది చంద్రుడు స్వయం ప్రతిపత్తితో తన చల్లటి పంపుతాడు. అందుకు మీరు 16 అంటున్నారు, 16 కళలు. అలాగే వాయు పురాణంలో ఎక్కువ మాట చంద్రుని యొక్క కదలికల కారణంగా ఆ చల్లటి కిరణాలు మన మీద పడితే మంచిది అన్నమాట వాయు పురాణంలో ఉంది. అది సొంతంగా చంద్రుని కిరణాలు అది చూస్తుందని ఎక్కడా చెప్పడం లేదు. అలాగే సాయంత్రం కూడా చంద్రుడు ఎక్కడ ఉంటాడు? చంద్రుడి కిరణాలే కదా అవి. సార్ ఇవి సాహిత్యం దగ్గరకు వచ్చి సాహిత్యం సార్ ఒక్క నిమిషం సార్ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఎప్పుడైనా ప్రవీణ్ గారు మనము మా భూమికి మధ్యలో చంద్రుడు వచ్చాడు, అది సైన్స్. ఆ సైన్స్ మీరు పురాణాల్లో రీడ్ చేయకండి అంటున్నాను నేను.